లేవే, నువ్వు కొట్టే దెబ్బలతో అసలు మీ ఎవరం పలకరించినా మా వైపు తలెత్తి కూడా చూడడం లేదు. మన వైపే కాదు, ఇదివరకులా ఏ అమ్మాయి మీద జోక్స్ కూడా వేయడం లేదు. అవునే, అతని మీద ఎందుకు ఇంత పగబట్టావు? పగ కాదు, ఇష్టం. ఇష్టమా? ఎస్. అందరు ఆడపిల్లలు అతనే కావాలనుకుంటున్నా, అందరు ఆడపిల్లల్ని అతను కావాలనుకుంటున్నాడు. అందుకే అలా ప్రవర్తిస్తున్నాను. ఎందరు అతనికి మనసిచ్చినా అతను ఒక్కరికే మనసు ఇవ్వాలి. ఆ మనసు నీకే ఇవ్వాలి కదూ? ఎస్ మేడం. ఏమిటి మీ పేరు? స్టెల్లా. ఓ క్రిస్టియనా? ఏమండి? హలో, పేరు స్టెల్లా అన్నారు, మతం మార్చుకున్నారా? ఎందుకలా అబద్ధం చెప్పారు? మీరేమో స్టెల్లా అని చెప్పి వెళ్ళిపోయారు, నేనేమో చర్చిల చుట్టూ తిరుగుతున్నాను. ఎందుకలా తెప్పిస్తున్నారు? మాట్లాడకుండా దండం పెట్టుకోండి. పేరేమిటండి? ఏమిటిదంతా? మీ అసలు పేరేంటి? ప్రియా. ప్రియా? మన స్టెల్లా అన్నారు? తమాషా కన్నాను. ఏమండి, ప్రియా మీ అసలైన పేరా, లేక రేపు పరదా గిరదా కప్పుని ఫాతిమా అంటారా? చచ్చా, అలా ఏమన్నా, ఇదే నా పేరు. మీరేమో అదృష్టం ఉంటే మళ్ళీ కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు అదృష్టం కాస్త తక్కువ అండి. మిమ్మల్ని చూసి వారం రోజులైంది, ఇప్పుడే చూస్తున్నాను. చూడండి ప్లీజ్, ఇవేం వద్దండి. మీరు ఎక్కడ ఉంటున్నారో చిన్న క్లూ అయినా ఇవ్వండి. మీ వయసు కుర్రాళ్ళు చాలా మంది తిరుగుతుంటారు, ఆ ఏరియాకి వచ్చి చూడండి.
అడ్రస్ ఏమో చెప్పరంటున్నారు. సహం కొబ్బరి చెప్పు కూడా ఇవ్వరా? మీరు వెళ్ళండి, నా దగ్గర ఉంటుంది. దీని నుంచుకొని ఏం చేసుకుంటారా? ఏదో ఒకటి చేసుకుంటాను. హలో, దిస్ ఇస్ లేడీస్ కంపార్ట్మెంట్ మ్యాన్. సారీ అండి, అందరూ జీన్స్ వేసుకునేసరికి పోల్చుకోలేకపోయాను. ఆడాళ్ళ మధ్య దూరడానికి ఇదో వంక. కొంచెం. హలో హలో సిస్టర్ ప్లీజ్. మీరు కాదు, మీరు సిస్టర్ కాదు. ఏమండి, మీరేమో అదృష్టం ఉంటే మళ్ళీ కలుద్దామని వెళ్ళిపోయారు. నాకేమో అదృష్టం చాలా తక్కువ. చూడండి, మీరు ఇటువైపు పెడుతున్నారు, నేను అటువైపు పెడుతున్నాను. అదండి మన అదృష్టం. ఒకరోజు నేను మిమ్మల్ని బుక్ స్టాల్లో చూశానండి. ఓపెన్ హెయిర్, చుడిదార్ వేసుకున్నారు. మాట్లాడదాని వచ్చేసరికి కనిపించలేదు, మాయమైపోయానండి. ఏం కావాలి మీకు? తెలియాలండి, ఏదో ఒకటి తెలియాలి. మీ అడ్రస్, ఫోన్ నంబర్ ఏదో ఒకటి. బుర్ర వేడికిపోతుంది, ఫుల్ టెన్షన్. పడుకున్నా, నించున్నా, నడుస్తున్నా, కూర్చున్నా మీరే కనబడుతున్నారు. హలో, నమ్మకండి, నా బాధ మీకే తెలుసు. హలో, ఏదో చెప్పండి మేడం, ప్లీజ్ కొంచెం రికమెండ్ చేయండి. మాకిదే పని. అయ్యో, ఏంటండి ఇది? మీరు మాట్లాడుకుని వెళ్తే ఏమైపోయి? మీరు ఇలా వెనకాల పడొస్తే తన్నులు తినాల్సి వస్తుంది. తన్నులు తిన్నా పర్లేదండి, 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళండి. ఏం కావాలి మీకు? మీ అడ్రస్, ఫోన్ నంబర్ ఏదో ఒకటి ఇవ్వండి. నాకెప్పుడు ఇవ్వాలనిపిస్తుందో అప్పుడు ఇస్తాను. ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుందో అప్పుడు ఇస్తాను. హలో హలో, కలిసి వెళ్దాం, ఒక్క నిమిషం. హలో హలో, ఆ? టికెట్ ప్లీజ్. ఆ? టికెట్. ప్రియా, ఒక హలో, నేనేమన్నా వెర్రివాణ్ణి అనుకుంటున్నావా? నాకు జీతం ఎందుకు ఇస్తున్నారు అనుకుంటున్నావు? ఏ ట్రైన్ దిగి ఏ టికెట్ ఇస్తున్నావు? వెళ్తుంది. ఎక్స్క్యూజ్ మీ ప్రియా, ప్లీజ్. అయ్యి ముందు ఫైన్ కట్టు. సార్ తప్పుగా అనుకోకండి, తెలిసిన అమ్మాయి ఆపోజిట్ ట్రైన్ లో వెళ్తుంది, అందుకే ఫాస్ట్ కిందకి ఎక్కేసాను. ఇది వచ్చండి సార్. ఓకే సై ఫైన్ కట్టవా? ప్లీజ్. నీ బాడీ నీ సంగతి చెప్తావేంటి? నా గురించి తెలుసా నీకు? తెలుసు సార్. ఏం తెలుసు? అక్కడ చూస్తావు, ఇక్కడ చూడు. సరే సార్. 1997లో రైల్వే మినిస్టర్ ఆయన వితౌట్ లో వచ్చినప్పుడు అంతటి వాడిని ఆపి ఫైన్ కట్టించిన వాడిని నేను డ్యూటీని గౌరవిస్తాను, కానీ ప్రేమను గౌరవిస్తాను అనుకోకో. చాలా మంచి విషయం. సార్ సార్ వెళ్తాను ఫైన్ కట్టి వెళ్ళండి. వెళ్తాను సార్. ఫైన్ కట్టి వెళ్ళమంటుంటే వెళ్ళిపోతాను సార్. వెళ్ళిపోయి సార్. అంతా ఇవ్వలే. పొద్దున్నే ఏంటి? ఎవరు మొహం చూసానేటో. ఇట్ ఈస్ మై డ్యూటీ. ఏం డ్యూటీ సార్? మీకేనా డ్యూటీ? నాకు డ్యూటీ లేదా? లవ్ డ్యూటీ అని తెలుసా మీకు? ఓకే సారీ. పానకంలో పుడకలాగా వచ్చి. సారీ. అడ్రస్ ఉందా? లేదు. ఫోన్ నంబర్ ఉందా? లేదు. మరి వెళ్ళనా? ప్లీజ్ ప్లీజ్. ఆల్ ద బెస్ట్. చెప్తా. ఎవరితో? ఆ అంకుల్తో. నేనే చెప్తాను. సిగ్నల్ పడింది, పాప ఇంకా బయలుదేరలేదు. ఇదేంట్రా? నువ్వు మా అన్నయ్య మనుషుల్ని చెదకొట్టేశాను కదా అని మరీ అంత ధైర్యంగా ఉండకు. ఇక మీదే నువ్వు జాగ్రత్తగా ఉండాలి.
ఎవరైనా నా వెనకాల పడుతున్నట్టు మా అన్నయ్య మనుషులు చూస్తే చాలు చావ కొడతారు లేదా కాలో చేయి తీసేస్తారు. అది మాత్రమే కాదు, నేను లవ్ చేస్తున్నట్టు తెలిస్తే మా అన్నయ్య చంపి పారేస్తాడు. ఇది భలేగుందే. నువ్వు లవ్ చేస్తున్నావని నాకే ఇప్పుడు తెలిసింది. మీ అన్నయ్యకి ఎలా తెలుస్తుంది? అవునవును, లవ్ చేస్తున్నట్టు తెలియకనే ఇన్నాళ్ళు నా వెంట పడ్డావు. ఏదో గుడ్డి నమ్మకం. నీ నమ్మకం వృధా కాలేదు. ఇక మీదట ఎప్పుడు నా వెంట ఇద్దరు ఫాలో అవుతారు. నువ్వు వాళ్ళ కళ్ళు కప్పి నన్ను చూస్తావో మాట్లాడతావో అదంతా నీ సామర్థ్యం. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు కంప్యూటర్ క్లాస్కి వెళ్ళేటప్పుడు ఏదో విధంగా 1 నిమిషం 2 నిమిషాలు కేటాయించి నీతో వచ్చి మాట్లాడతాను. ఆలోగా ఎంత లవ్ చేయగలవో అంత లవ్ చేసుకో. అంతే నేను చేయగలిగింది. అయ్యో 5 నిమిషాలు అయిపోయింది, నేను వెళ్తాను. ఏయ్ ఆగు. నీ పాటికి నువ్వు వచ్చావు, మాట్లాడావు, ఏదో 1 నిమిషం 2 నిమిషాలని లెక్కలు చెప్పావు. సడన్గా బయలుదేరతావేంటి? హ? ఇవాళే మొదటిసారి నువ్వు నీ లవ్ ఒప్పుకున్నావు. ఇవాళైనా ఈ 1 నిమిషం 2 నిమిషాలన్న లెక్కల్ని కట్టిపెట్టి 1 అవర్ 2 అవర్స్ కేటాయించకూడదా? అయ్యో నువ్వు మరీ ఎక్కువగా ఆశపడ్డావంటే మనం మళ్ళీ కలుసుకోవడం లేవు, మాట్లాడుకోవడం లేవు. నేను చెప్పగలిగిందంతే. నేను బయలుదేరతాను. ఏయ్ ఏంట్రా ఇంకా చదువు? ఫ్రెండ్స్ అందరూ టికెట్స్ బుక్ చేశారు, వెళ్దాం పదరా. నేను రానురా, ఏ చదువుకోవాలి. ఏం చదువురా ఎప్పుడు? అయినా ఎగ్జామ్స్ ఇప్పుడు లేవు కదా, వెళ్దాం పదా. రానని చెప్పానుగా. అవునరా, అనుతో తిరగడానికి మాత్రం టైం ఉంటుంది, మాతో సినిమాకి ఎందుకు వస్తావు? ఏంటా చూపు, ఉన్నమాట అంటే అలాగే ఉంటది. లేదురా, ఎగ్జామ్స్ అయ్యేంత వరకు అనుని కూడా కలవను. నువ్వు ఎప్పుడు అలాగే మాట్లాడతావు. చా ఏ సినిమా చాలా బాగుంది, నువ్వు చూసావా? కుదరలేదే. ఒక్క నిమిషం. ఏ తన బాయ్ ఫ్రెండే, మీరు పదండి. హాయ్ చక్రి. హాయ్ అను. చక్రి చక్రి, నిన్న స్వప్న బర్త్డే. అది మమ్మల్ని అందరినీ పార్టీకి పిలిచింది. అక్కడందరూ ఎంత బాగా ఎంజాయ్ చేసావో తెలుసా? అను, నీతో ఒక విషయం చెప్పాలి. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. మనిద్దరం ఎగ్జామ్స్ అయ్యే వరకు కలుసుకోకుండా ఉంటే ఏం లేదు, పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనని.
నుంచి ఎదురు చూస్తూ వర్షంలో తడవటం చూశాను. అతనికి కనిపించాలనిపించింది నాకు. కానీ ఎందుకో ఆ క్షణంలో ఆ పని చేయలేకపోయాను. రాత్రంతా నా కళ్ళ ముందు చక్రి వర్షంలో తడుస్తున్న దృశ్యాలే. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఇద్దరు ప్రేమికుల మధ్య అప్పుడప్పుడు ఇలాంటి దూరం ఎందుకు చోటు చేసుకుంటుంది అని. బహుశా ఈ ప్రశ్నకి సమాధానం ప్రేమను పుట్టించిన ఆ భగవంతుడికే తెలియాలి. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ.